హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్లో ఫ్లాట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, టీఓసి అని కూడా అంటాం. ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీ అండ్ థియరీ ఆఫ్ కంపిటీషన్ అంటాం. ఈ సబ్జెక్ట్ చాలా మంది పాస్ అవ్వడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అన్ని బ్రాంచెస్ ఏఎంఎల్ కానీ లేకపోతే మన సైబర్ సెక్యూరిటీ కానీ అన్ని బ్రాంచెస్లో కూడా ఇది ఉంటుంది, కామన్ సబ్జెక్ట్. దీనిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. యూనిట్ 1లో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్, సెకండ్ క్వశ్చన్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అండ్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ కన్వర్షన్, మినిమైజేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నెక్స్ట్ మూర్ అండ్ డిలే మిషన్స్ లేదా ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం. ఈ 5 ప్రాబ్లమ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు యూనిట్ 1లో. యూనిట్ 2కి వెళ్ళేసరికి రెగ్యులర్ సెట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ, అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట, ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. అదర్వైజ్ మనకి డయాగ్రామ్ ఇస్తాడు, దానికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అంటే 0+1 హోల్ స్టార్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్, దానికి మనం డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవాలి. అండ్ పంపింగ్ లీమా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్, పంపింగ్ లీమా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజ్ థీరం సెకండ్ చాప్టర్లో ఇవి సరిపోతాయి. యూనిట్ 3కి వచ్చేసరికి మీకు కంప్లీట్లీ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, అంబిగ్విటీ గ్రామర్, ఎల్ఎండి ఆర్ఎండి డెరివేషన్స్ నేర్చుకోవాలి. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్ ఫర్ ద గ్రామర్. అండ్ ఇంకోటి వచ్చేసి పీడిఏ కన్స్ట్రక్షన్. పీడిఏ కన్స్ట్రక్షన్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ అండ్ బి పవర్ అండ్ అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ పీడిఏ టు సిఎఫ్జి, సిఎఫ్జి టు పీడిఏ కన్వర్షన్ కూడా నేర్చుకుంటే బెటర్ యూనిట్ 3 నుంచి. యూనిట్ 4కి వచ్చేసరికి పంపింగ్ లీమా ఫర్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఎలా రాయాలి, తర్వాత క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్, డెసిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. అండ్ దీనిలో మనకి యూనిట్ 4లో నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. సిఎన్ఎఫ్, జిఎన్ఎఫ్ నార్మల్ ఫామ్, చామ్స్కీ నార్మల్ ఫామ్, గ్రీబ్యాక్ నార్మల్ ఫామ్ అండ్ ఇంకోటి వచ్చేసి దాంట్లో మనకి మినిమైజేషన్ ఆఫ్ సిఎఫ్జి కూడా ఉంటుంది. ఇది యూనిట్ 4లో మీకు టాపిక్స్ సరిపోతాయి. యూనిట్ 5కి వచ్చేసరికి సేమ్ మనకి ఇక్కడ ఎన్పి హార్డ్, ఎన్పి కంప్లీట్ ప్రాబ్లం ఒకటి, దాని తర్వాత మీకు దీంట్లో ట్యూరింగ్ మెషిన్ మేజర్ ప్రాబ్లం అనమాట. ట్యూరింగ్ మెషిన్ టీఎం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ పీసీపీ ప్రాబ్లం, పోస్ట్ కరస్పాండెంట్ ప్రాబ్లం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. ఇవి మనకి టీఓసీలు అనమాట. లాస్ట్ చాప్టర్లో ఎక్కువగా థియరీ రిపీట్ చేస్తాడు. ఫస్ట్ 4 చాప్టర్స్ నుంచి నేను చెప్పిన టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే ఈజీగా ఫ్లాట్ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.